థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన నందమూరి బాలకృష్ణ గారి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డాలస్లో అంగరంగ వైభవంగా జరిగింది. అండ్ ఇప్పుడు ఈరోజు మీడియా వారిని కలవడానికి టీం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో వుడ్ యూ లైక్ టు స్పీక్ సంథింగ్ ఆర్ క్వశ్చన్ ఆన్సర్స్ డైరెక్ట్గా? అవును ప్రజ్ఞ, ఫస్ట్ మీరు మాట్లాడతారా? ఇప్పటి వరకు మీ స్పీచెస్ వినలేదు కాబట్టి. ఓకే, జస్ట్ సే సంథింగ్. ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. Thank you so much for the thunderous response you've given to our trailer. Thank you for all the love and support, and can't wait for you all to watch the movie in the theaters this Sankranti on the 12th of January. It is my birthday, so give me a gift, okay? Thank you. Hey, happy birthday. Thank you. Nowadays మేము గిఫ్ట్ ఇవ్వట్లేదు, మేము రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటూ ఉంటాం. Big gift. Everyone go watch the movie 2-3 times. So you are going to entertain us. So that's the gift. Yeah, you go pay for the ticket. That's my gift. Done. Okay. What logic in which world? అందరికీ నమస్కారం. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ట్రైలర్ నచ్చింది అనుకున్నాను. చాలా డిఫరెంట్గా ఉంది. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమాలో. ఐ ఫీల్ లైక్ దిస్ మూవీ ఈస్ గోన్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ ఇన్ మై కెరియర్ పర్సనలీగా చెప్తే. Excited for 12th of January, and I can't wait to hear what all of you have to think about the film. Thank you. Thank you so much, Shraddha. As usual, మీరు చాలా శ్రద్ధగా మాట్లాడారు. Thanks, Andy. Thank you. And బాబీ గారు, ఒక రెండు మాటలు. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. త్వరగా Q&A అయిపోతే తమన్ని పట్టుకోవాలి, లాస్ట్ రీల్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఈ టైంలో అంటే తమన్ గారే. అది ఆయన్ని పట్టుకోవడం అనేది ఒకటి చాలా గగనం అయిపోయింది. ఎనీవే, వంశీ గారు Q&A అనా లేకపోతే మీరు మాట్లాడతారా? ఓకే, వంశీ గారికి చాలా ఇంట్రెస్టింగ్ విషయం Q&A కాబట్టి మొదలుపెట్టి తీసుకోండి. ఓకే, సరే. వంశీ గారు, సార్ బాలకృష్ణ గారిని చూడలేదు ఇప్పటివరకు ప్రెస్ మీట్స్లో. ఆయన తీసుకొస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండేదేమో కదా. బాలకృష్ణ గారు నిన్న నైటే ల్యాండ్ అయ్యారండి. కొంచెం జెట్ లాగ్ ఉంది. రేపు నుంచి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎల్లుండి ఈవినింగ్ 9th అనంతపూర్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసాం. అక్కడ బాలకృష్ణ గారు ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడతారు మీ అందరితో. టికెట్ల రేట్ల గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందండి? మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా. తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి. హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్ ద ఫిల్మ్. సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి. అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు? యా, వెరీ హ్యాపీ. అంటే సంక్రాంతి కదా, పెద్ద సీజన్ కదా, టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా. అవును సార్, కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి. నాకు అదేం ప్రాబ్లం లేదు. సో దాంతోనే వెళ్ళిపోదామని. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. బాబీ గారు సార్, మూర్తి గారు సార్, ఈ సినిమాలో డాకు గెటప్ ఎపిసోడ్ టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటుంది? ఇన్ని మినిట్స్ ఉంటుంది అంటే బహుశా ఫ్లాష్ బ్యాక్ అంటే కావచ్చు. ఓవరాల్గా సినిమా మొత్తం ఆ 3 ఉంటుంది. సెకండ్ హాఫ్లో వస్తాయి మెయిన్ క్యారెక్టర్. ఎన్ని మినిట్స్ అని చెప్పలేను, కానీ హోల్ సెకండ్ హాఫ్ ఆ వైబ్రేషన్, ఆ వైబ్ ఉంటుంది మూర్తి గారు. వైబ్రేషన్ వైబ్ ఓకే. మన స్క్రీన్ మీద ఆయన నా గెటప్ వేసుకొని చెప్తాను మూర్తి గారు. ప్రస్తుతానికి ఈ గొడవలో ఉన్నారు. ఒకసారి లెంత్ మీరు అడిగారని మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాస్ చేసి చెప్తాను. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఉంటుందా? ఉంటుందండి. యా. వంశీ గారు సార్, అవుట్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీలో అందరికీ ఒక పెద్ద ధర్మ సందేహం ఉంది. మీరు కాంబినేషన్ బయటికి అనౌన్స్ చేసి లోపే ఓటీటీ అమ్మేస్తున్నారు, అగ్రిమెంట్లు చేసేస్తున్నారు. అది మీకు మాత్రమే ఇండస్ట్రీ మొత్తం మీద పాసిబుల్ అయింది. దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే జనాలకు తెలియట్లేదు. దాని మీద రకరకాల గుసగుసలు కూడా ఉన్నాయి. అసలు ఏంటి మీరు చెప్పండి, మీ సీక్రెట్. అంటే క్వాలిటీ ఒకటే అని చెప్పడం, అది ఎలాగ ఉంటుంది, అందరూ తీస్తున్నారు. బట్ కాంబినేషన్ అనౌన్స్ చేయడానికి బయటికి అనౌన్స్ చేసి లోపే మీరు బిహైండ్ దిస్ న్యూస్లో ఉండగానే మీరు అమ్మేస్తున్నారు సినిమాలని. పైగా చాలా మంచి రేట్లకు అమ్ముతున్నారు. మిగతా వాళ్ళు అదే హీరోలతో తీసినా అదే కాంబినేషన్ ఆ రేట్లు రావట్లేదు. సో దీని వెనకాల కొంచెం ఎలాబరేట్గా ఏమైనా ఆన్సర్ చెప్పగలరా? అంత ఎలాబరేట్గా ఆన్సర్ చెప్తే మీకు బోర్ కొడుతుంది, కానీ నేను ఏది అనౌన్స్మెంట్ ముందుకు అమ్మలేదండి ఇప్పుడు దాకా.
అంటే సినిమా అనుకుని మేము ప్రెప్ స్టార్ట్ అయ్యి అంతా అయిన తర్వాత వాళ్ళకి ఒక సినాప్సిస్ ఇచ్చి వాళ్ళకి అది నచ్చి అంతా జరిగిన తర్వాతే జరుగుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నదానికైతే నాకు ఇప్పుడు పైప్ లైన్లో నేను షూట్కి వెళ్ళాల్సిన 3-4 ఫిల్మ్స్ ఉన్నాయి. అట్లా ఏది ఇంకా నేను బిజినెస్ చేయలేదేమో ఓటీటీకి దేనికి. కానీ అది ఎప్పుడు అందరికీ ఎలా ఒక ప్రాసెస్లో జరుగుతుందో అదే ప్రాసెస్లో నాకు జరుగుతుంది. నా సినిమాలకి సినాప్సిస్ అడుగుతారు, వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు. నేను ఇచ్చిన లిస్ట్లో వాళ్ళు ఫిల్టర్ చేసుకునే చేస్తారు. కానీ ఒకటి ఏంటంటే నేను ఓటీటీ అవ్వకుండా జనరల్గా సెట్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను. ఆ రిస్క్ తీసుకుంటానికి నేను ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. ఓటీటీ అంతా అయ్యి అంత కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సినాప్సిస్ ఒక డైరెక్టర్ నేను ఒక సినిమా అనుకుంటాం, అది సినాప్సిస్ తయారు చేస్తాను డైరెక్టర్. అది ఓటీటీ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిందంటే సో అందరం ఒక సేమ్ పేజ్లో ఉన్నాం, మంచి సినిమా తీస్తున్నాం అని ఒక ఐడియా కూడా ఉంటుంది కదా మనకి. సో అట్లాంటి టైంలో ఇప్పుడు సినాప్సిస్ నేను పంపించినప్పుడు ఓటీటీ వాళ్ళకి నచ్చలేదంటే సరే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటాం. సో అలా ఓటీటీకి అని ఒక స్పెసిఫిక్ అదని కాదండి, అంత ఇప్పుడు ఒక ఓటీటీ అంత ఇంపార్టెంట్, థియేటర్కల్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. ఈ సినిమా ఇప్పుడు బయర్లతో కూడా డిస్కస్ చేస్తాను నేను, ఓటీటీతో డిస్కస్ చేసినట్టే ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను ఓకేనా అని. వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత సెట్స్కి వెళ్తున్నాను. సో ఆ రకంగా సెట్స్కి వెళ్తున్న సినిమాలు బిజినెస్ అయిపోయిన సినిమాలే సెట్స్కి వెళ్తున్నాయి కూడా మీకు అలా అనిపిస్తుంది అంతే. కానీ ఇండస్ట్రీలో అయితే ఓటీటీ అన్నది మీ ఒక్కరికే పాసిబుల్గా ఉంది అన్న టాక్ అయితే ఉంది. అదేంటి ఇంకా అమెజాన్లోనూ నెట్ఫ్లిక్స్లో నా సినిమాలు తప్పితే వేరే సినిమాలు ఏవో ఏంటి కొంటున్నారంటే వాళ్ళు కొంత స్ట్రగుల్ పడిన తర్వాత కొంత ఏదో కింద మీద పడిన తర్వాత అవుతున్నాయి. అదేం లేదు సార్, అందరికీ అవుతున్నాయి. రాజుగారికి అవ్వా, మైత్రికి అవ్వా, నాకు అవ్వట్లేదు, అందరికీ అవుతున్నాయి, ఎవరికీ ఆగట్లేదు ఏమి అలా. బాబీ గారు, నాగవంశీ గారు, బాబీ గారు ఇక్కడ, బాబీ గారు ఇక్కడ బాలయ్య గారి వైబ్ ఎలా ఉంటుందో తెలుసు. ఒక 10 నిమిషాల ముందు మూస్తే ఏ పబ్కి వెళ్ళి వినపడుతుంది. మరి యూఎస్లో బాలయ్య గారి వైబ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఎలా అనిపించింది ఆ వైబ్? ఆ వైబ్ నేను మీలాగే టీవీలో చూడటమే, ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ ట్రైలర్ ఫైనల్ మిక్సింగ్ వీటిలో ఉండిపోయామండి నేను, వంశీ గారు, తమన్ గారు. సో హీరోయిన్స్ అండ్ బాలయ్య బాబు గారు వెళ్ళటం జరిగింది. సో అందరిలాగే నేను కూడా ఉన్న ట్విట్టర్ స్పేస్లో వాటిలో చూసాం. 12వ తారీఖుని చూద్దరు కానీ నేను 12వ తారీఖు కాదు, రేపు 9వ తారీఖు అనంతపూర్లో చూడబోతున్నాం. అయితే యాక్చువల్గా సెకండ్ హాఫ్ అంటే దీంట్లో డాకు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం మీరు షూట్ చేసిన ఎపిసోడ్స్ అదంతా కూడా అంటే అది ఏ ప్రాంతం అదంటే అది ఒక జస్ట్ ఒక కల్పిత ప్రాంతమా లేదంటే కొంచెం నేటివిటీకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, దాని మీద క్లారిటీ. అంటే మన నేటివిటీలో ఉండేలాగా, అంటే లొకేషన్ అవుట్డోర్ లాగా వేరే నార్త్ లాగా ఉంటుంది కానీ బట్ మన నేటివిటీ ఎమోషన్సే ఉంటాయి ఫర్ షూర్. సో కాన్సార్ పక్కనే ఇది, అందుకని ఇంకా పేరు పెట్టలేం మేము కూడా. బాబీ గారు, సో అయితే దబిడి దిబిడి సాంగ్లో బాలయ్య గారి స్టెప్స్ బాలయ్య గారి ఇమేజ్కి తగ్గట్లు లేవు, అవి కొంచెం ఓవర్ డోస్ అయ్యింది అని ట్రోల్స్ చూస్తున్నాము. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ స్టెప్స్ గురించి చెప్పినప్పుడు బాలయ్య గారు ఏమన్నారు? అదే ముందు నుంచి చెప్తున్నట్టు బాలయ్య బాబు గారు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వరండి. కంప్లీట్లీ డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా సరే ఆయన ఎస్, దాని మీద డిబేట్లు డిస్కషన్స్ ఏమి ఉండవు. మేము కూడా సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ చిన్ని చిన్ని అని ఒక పాప మీద అనంత్ శ్రీరామ్ గారు చాలా బ్యూటిఫుల్ సోల్ఫుల్ లిరిక్స్ రాశారు. అదేమో 3 మిలియన్ దగ్గర ఆగిపోయింది. ఇదేమో ట్రోల్స్ అంటారు 14 మిలియన్ అయింది ఇంకా పోతానే ఉంది, అన్న సూపర్ అన్న ఎప్పుడు వస్తుందన్న దబిడి దిగుడు అని నన్ను ట్యాగ్ చేస్తున్నారు. ఫస్ట్ 2 డేస్ మాత్రం సర్ప్రైజ్ అయ్యారు. దానికి కారణం కూడా ఏంటంటే మా ఇనీషియల్ నుంచి మా అప్రోచ్ ఎలా ఉందంటే మేము ముందు నుంచి చెప్తున్నట్టు ఇది బాలయ్యబాబు గారి సినిమాలకి కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం అని చెప్పాం. లుక్స్ వైజ్ ఆయన ప్రజెంటేషన్, ప్రోమోస్, గ్లిమ్స్లు, ట్రైలర్ అన్నీ కూడా రెగ్యులర్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొన్న ట్రైలర్ వచ్చింది, మేము వాంటెడ్గా బాలయ్యబాబు గారు ట్రైలర్ అనగానే వన్లైనర్స్ ఒక 5-6 డజన్లు వేసేసి చెప్పటం చూసేసాం. ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకంటే బాలయ్యబాబు గారు మనం ఏం చెప్పినా వింటున్నారు, అలానే ఆయన ఫ్యాన్స్ కూడా మనం ఏం రిలీజ్ చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు, వై కాంట్ వి ట్రై అని డైలాగులు లేకుండా మిగతా ఉన్న పక్కన సపోర్టింగ్ వాళ్ళ ద్వారా ఎలివేషన్ ఇచ్చుకుంటూ 2 డైలాగులు ఉంటాయి, ఒకటి నానాజీ, 2 మైకిల్ జాక్సన్. సో దాని రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేబీ మేము అలా క్లాసిక్ టచ్ ఇస్తూ వెళ్తూ దబిడి దిబిడి వచ్చేసరికి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది చాలామందికి. మేము ఫస్టే డాకు మహారాజ్ టైటిల్ వేసిన రోజు ఇది వేసేసి ఉంటే సెట్ అయిపోయేవాళ్ళు. మేబీ దానికి కూడా ఒక క్లాస్ అప్రోచ్ వెళ్తూ టక్మని ఒక మాస్ స్టెప్స్ వచ్చేసరికి టైం పట్టింది. మేబీ అదే ఉంటుంది. నాగవంశీ గారు, అయితే థియేటర్స్ విషయంలో అంటే దిల్ రాజు గారివి 2 సినిమాలు, మధ్యలో మీది ఒక సినిమా. సో థియేటర్స్ సఫిషియెంట్గా ఉన్నాయా? బాలయ్య గారికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా, అసంతృప్తితో ఉన్నట్లుగా అంటున్నారు కొంతమంది, నిజమేనండి? సఫిషియెంట్గా ఉన్నాయని థియేటర్స్? చాలా సఫిషియెంట్గా ఉన్నాయండి. దిల్ రాజు గారి 2 సినిమాలు, నాది ఒక సినిమా కాదు, 3 సినిమాలు సితారాయి, 3 సినిమాలు ఎస్విసిఏ, మా ఇద్దరు రిలేషన్ అలాంటి. సో అస్సలు అలాంటి ఇష్యూయే నైజాంలో మాత్రం లేదండి. ఏ థియేటర్స్ గోలా లేదు.
నేను అడిగిన థియేటర్ ఇంకా నేను యాక్చువల్లీ కొన్ని థియేటర్లు నాకు ఇది గేమ్ చేంజర్ వేసుకుంటాడని సిరీస్ అని అనుకుంటే కూడా అలాంటి థియేటర్ కూడా డాకు కేసారు ఆయన. సో అలాంటి ఇష్యూయే లేదండి ఎక్కడ. నాగంశి గారు బాబు గారు సార్ ఇక్కడ సార్ మీరు ఒక ట్వీట్ వేశారు సమరసింహారెడ్డి టైప్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి సెకండ్ హాఫ్లో ఉందని. అది ట్రైలర్ లాస్ట్లో షార్టా, తలలేని విగ్రహం నుంచి వచ్చే షార్టా? ట్రైలర్ లాస్ట్ షాట్ గాలి అది ఆమె హెడ్ ముందు బ్లడ్ ఫేస్తో కూర్చున్నది బాలకృష్ణ గారు. నేను చెప్పిన సమరసింహారెడ్డి సీక్వెన్స్ అదేనా అని అడుగుతున్నా. అవునవును అదేనండి. అదే డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్కి లీడ్ అండి అది. లీడ్ ఓకే. అండ్ ఇంకొకటి యుఎస్ బిజినెస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో బాగా హైప్ తెచ్చే ఒక థింగ్, బట్ రిలీజ్ అనేది సరిగ్గా లేదని ఫ్యాన్స్ అనుకుంటా ఉన్న ట్విట్టర్లో. మీది దాకా వచ్చిందా ఇన్ జనరల్? వచ్చింది, ట్వీట్లు నేను చూస్తున్నాను, నాకు పంపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ నెంబర్ ఆఫ్ షోస్ కౌంట్స్ మీద వెళ్తున్నారు. అలా ఉండదు కదా. ఇప్పుడు యూఎస్లో ఈ 1 PM 5 PM షోస్ ఇంకా ఓపెన్ చేయాలి. మనం సాటర్డే ఈవినింగ్ ప్రీమియర్స్ ఓన్లీ 6 నుంచి ఓపెన్ చేశారు. ఇంకా XD స్క్రీన్స్ ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయి. అదే డిలే అవుతుందని ఫ్యాన్స్ అది చేస్తా సార్. ఇంకా మేము కంటెంట్ ఇవ్వాలి. కొన్ని ఏంటంటే కంటెంట్ మూలన డిలే చేసి ఆపుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు కంటెంట్ డిలే అవుతుందని చెప్పి ప్రీమియర్స్కి కొన్ని ఇష్యూస్, థియేటర్స్లో ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి అక్కడ ప్రాబ్లం అవుతుందని ఓపెన్ చేయట్లేదు కొన్ని చోట్ల బుకింగ్స్ కంటెంట్ లోడ్ చేస్తే కానీ. సో మేము రేపు ఈవినింగ్ కంటెంట్ లోడ్ చేస్తాం, అన్నీ ఓపెన్ అయిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ కొంచెం ఈ న్యూ ఇయర్ బ్రేక్, క్రిస్మస్ బ్రేక్ తర్వాత ఇంకా స్టాఫ్ అంతా వాళ్ళకు కూడా ఫుల్ఫిల్ చేయడం. రోజు నేను వాళ్ళతో మెయిల్స్తో మాట్లాడుతున్నాం, అందరం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని అక్కడ మన చైన్స్లో ఇంకా అంత ఎంప్లాయీస్ ఫుల్ఫిల్డ్గా వచ్చి ప్లానింగ్ అంతా స్టార్ట్ అవ్వలేదు. అంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ కొంచెం స్నో ఈ హడావిడిగా ఉంది అక్కడ అంతా. సో దానివల్ల అంతే తప్పితే దేనికి ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అన్నీ చక్కగా ఉన్నాయి. బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి యూఎస్లో. అన్నీ హ్యాపీగా వెళ్తున్నాయి. బాబీ గారు బిఫోర్ ట్రైలర్ రిలీజ్ అంతా జైలర్ ఈ టైప్లో కంపేర్ చేస్తూ వచ్చారు విజువల్స్ వైజ్. బట్ వన్స్ ట్రైలర్ వచ్చాక ఇట్స్ యాక్చువల్లీ క్లోజర్ టు లియో. సో మీ క్లోజర్ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి? మూవీ ఈ స్నో ఎఫెక్ట్స్ చేశారు, ఫైర్ ఎఫెక్ట్స్ చేశారు, ఇలా చాలా చూపించారు, చాలా ల్యాండ్స్కేప్స్ చూపించారు. సో మీ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి? ఇది రిఫరెన్స్ అవ్వాలని తీసాను తమ్ముడు. మిగతా రిఫరెన్స్ లాగా ఇది రిఫరెన్స్ అవుతుంది కన్ఫర్మ్. Jan 12 తర్వాత మేము దాని మీద నిలబడతాం. ఓకే బాబు గారు ఫస్ట్ టైం అమ్మాయిని అడుగుతున్నారు ఆగన్నా. Hi. So, going by the trailer and also the posters which we saw, you seem to be playing two different variations. One is police officer's wife and one is Daku's wife again. So, what was the thing? Like, are there two variations or? Only 5 days left. 5 days. This mystery will be solved. Okay. I just want to say a huge thank you to Bobby sir for having given me such a different character. It is completely de-glam, so powerful, so performance oriented that, you know, initially I didn't think I could do it, but I think every day on set I just surrendered to his vision and it just unfolded so beautifully. Before I knew it, I became Kaveri. So what you're going to see on the 12th of Jan is going to answer all your questions. Whether there are two variations or not, I feel it's one of the most memorable characters that I've played and I'm truly grateful. Shweta. Hi. Again, after seeing the trailer and some posters, you seem to be the opposite side of Daku and helping him. So I seem to be? In the opposite side of Daku. You thought that from the trailer? Yeah, Oh, maybe no. you're a wife of Bobby Deol or something in that lines. No? My character is Nandini, that's all I can That's say. all you can say. Yeah, no. అంటే ఇప్పుడు ఆన్సర్ చేస్తే దెన్ దేర్ నథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు కదా. ఆల్ ఐ కెన్ సే ఇస్ దట్ దిస్ ఈస్ అ క్యారెక్టర్ టు లుక్ ఫార్వర్డ్ టు అండ్ ఇట్ యాడ్స్ అ లాట్ టు ద ఫిల్మ్. సో యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాబీ గారు, మై సెల్ఫ్ యశ్వంత్ అండి, డైరీ కల్చర్ ఛానల్. సో ట్రైలర్ అనేది చాలా విజువల్ ఫీస్ట్గా ఉంది ఫ్యాన్స్కి అయితే. సో పర్టికులర్ సీన్ చూస్తే అందరూ ఒక డైలాగ్ ఉంటుంది దాంట్లో. పాప వచ్చి అందరూ ఆయన డాకు అంటారు, మమ్మల్ని మాత్రం మాకు డాకు మహారాజా అని ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ అనేది ఒక మీరు ఒక ప్రామిసింగ్గా చూపించారు. క్యారెక్టర్ అనేది ఒక ఎలివేషన్ ఇలా ఒక కార్లో నుంచి ఐస్ మాత్రం కాంటాక్ట్ చూపించారు, ఆ ఐ కాంటాక్ట్ చూపించారు. సో ఆ సీన్ చేసేటప్పుడు అది ఎట్లా దృష్టి పెట్టిస్తున్నారు? బాలకృష్ణ గారు ఊహించుకున్నారా? ఆ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతున్నా తీసారా? తీసినప్పుడు ఖచ్చితంగా ముందు బాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన తప్ప ఇంకెవరు వస్తారు తమ్ముడు. ఆయన దృష్టిలో పెట్టుకొని రాసాము, తీసాము. ఇప్పుడు బాబు గారు, మామూలుగా ఒక అగ్ర హీరో కథ ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. సో ఏ జోనర్ చేద్దాం, ఏం చేద్దాం అలా డిసైడ్ అయినప్పుడు ఏది మిమ్మల్ని ప్రిపేర్ చేశారు? అలాగే ఇంతకుముందు చైల్డ్ సెంటిమెంట్ కూడా భగవంత్ కేసర్లో బాలకృష్ణ బాబు ఆల్రెడీ చూసాం. సో ఏ పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమా కథని ఒప్పించారు అంటే?
ముందుగా ఆయన ఒప్పించడం అనేది మా ఇంటెన్షన్ కాదు, మా ఫైట్ కాదండి. ముందు మంచి సినిమా తీయాలి. నా నా సైడ్ నుంచి ఇప్పుడు వాల్తేరు వేరే తర్వాత నేను చేస్తున్నాను చిరంజీవి గారి తర్వాత. అలానే నాగవంశీ గారు అన్ని ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 15 years నుంచి ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్, మెమరబుల్ సినిమా ఫ్యాన్స్కి ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. సో అలాంటి ఇద్దరం కలిసినప్పుడు ముందు ఎగ్జైట్ అయ్యే ఒక కంటెంట్ తయారు చేయాలి. బాలకృష్ణ గారితో ఇప్పుడు ఆయన వస్తున్న ఫిల్మోగ్రఫీలో అన్ని సినిమాలు సూపర్గా ఉంటున్నాయి. ప్రతి సినిమా లాస్ట్ 3 films బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు ఆయన. సో మళ్ళీ మనం చేస్తున్నప్పుడు వాటన్నిటిని మించి ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే మోటివ్తో స్టార్ట్ చేసాం. మీ లాస్ట్ సినిమా మెగాస్టార్తో వాల్తేరు వేరయ్య సంక్రాంతి హిట్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ ఏ హీరో ఉంటాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంక్రాంతికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అప్పుడు థింక్ చేస్తాను. హాయ్ అండి. హాయ్ సార్. జనరల్గా బర్త్డేకి హీరోలు అగ్ర హీరోలు సినిమాలు రిలీజ్ డేట్లు వస్తూ ఉంటే పెట్టుకుంటూ ఉంటారు. సో హీరోయిన్గా మీకు ఫస్ట్ టైం బర్త్డేకి మీ సినిమా రిలీజ్ అవ్వటం మీరు ఎలా ఫీల్ అవుతారు? సార్ మెమరబుల్ బర్త్డే గురించి అడిగితే ఏం చెప్తారు? Definitely. I think it's the most beautiful coincidence because I don't think they ever have a release basis a heroine's birthday, but I think it's the best coincidence ever. So I'm very excited. Actually, just on the way to this press meet, I was talking to my sister and she's like, Pragya, what is your plan for your birthday? And I was like, I forgot about my birthday. You know, completely, because I'm like, I have to watch the movie first day, first show, I have to be with my team. And she's like, do you have an outfit to wear? I'm like, no. I have promotion clothes. So I'm very, very happy, very excited, very grateful for our film to be releasing this Sankranti. And it's a wonderful, memorable thing, I think. I will look back to this day. You all please make this movie a big, big success so that it's a really happy birthday for me. Yeah. Hi, Shraddha. Hi. Yeah, hi. This is Rani from Telugu 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. బాబీ గారి సెలెక్షన్ అదిరిపోయింది బాలయ్య గారి కాంబినేషన్కి. అండ్ మీరు మెకానిక్ రాకీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. శ్రద్ధ బిఫోర్ మెకానిక్ రాకీ బిఫోర్ ఒకలా ఉంటే శ్రద్ధ తర్వాత మీరు మెకానిక్ రాకీ తర్వాత చేసిన క్యారెక్టర్ చాలా అదిరిపోయింది. డాకు మహారాజులో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? సో ఎనీ నెగిటివ్ షేడ్స్ ఆర్ ఎనీ పాజిటివ్ షేడ్, అంటే పాజిటివ్ షేడ్లోనే చేశారా నెగిటివ్ షేడ్స్? ఎమోషనల్ షేడ్ ఉంది, ఒక పెద్ద ఎమోషనల్ షేడ్ ఉంది. అంటే ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు నా క్యారెక్టర్తో. అండ్ షీ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ యూ టు టియర్స్, అలా ఒక క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. అండ్ అవును, దెర్ ఇస్ అ ప్రీ మెకానిక్ రాకీ, పోస్ట్ మెకానిక్ రాకీ శ్రద్ధ. నాకు కూడా అలానే అనిపిస్తుంది. బాలయ్య బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫన్, సూపర్ ఫన్. సార్కి ఏమి అంటే హీ జస్ట్ మేక్స్ ఫ్రెండ్స్ లైక్ దాట్. వాళ్ళకి యూ జస్ట్ సిట్ డౌన్ విత్ హిమ్ అండ్ హీ కెన్ టాక్ అండ్ ఎంగేజ్ యూ ఇన్ కాన్వర్జేషన్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ. వాళ్ళు ఇనిషియల్గా నాకు చాలా నర్వస్నెస్ ఉండేది, కానీ ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో స్టార్డమ్ ఇన్ హిమ్. అందరూ ఎవ్రీవన్ లుక్స్ అట్ హిమ్ యాజ్ అ స్టార్, బట్ హీ ఈస్ జస్ట్ himself. He is a regular person. He wants to make friends with everybody. Ala. You already had the working experience with Balakrishna garu. So Daku Maharajlo malli work chesaru. So emaina differences chusara? So ela undi sir the experience? Actually, I also thought there might be some difference because, you know, every film set is different, every director is different, environment on every film set is different. So I also thought that, you know, let me see if sir is the same person on Daku Maharaj set. And I was honestly, first day I was a little bit scared because I was like, I don't know how he will be on this film. But the minute I entered, he's the same. He is like a powerhouse of energy. He's the most positive, sweetest person I've ever worked with. And genuinely one of the most respectful actors that I've worked with. I have never, the way he behaves, I don't want to get into details, but you know, every time I walk in or any of us walks in, he'll stand up and say, good morning. He doesn't need to do that. You know, he is a superstar and he can just be like, hello, that's also enough. He'll get up every time he finishes shoot. He will come and say, bye, I will see you tomorrow. He's the nicest, kindest, most energetic, most positive person and definitely a powerhouse performer on screen. He is a chameleon.
when I was shooting with him in Akhanda, in the first part, there's a Murli Krishna character. He was different. In Akhanda, when he becomes the Ghori character, in the second half, he completely transformed. I could not recognize him. And here, when he's Daku, he's Daku. I can't, for 1 second also, he doesn't get out of character. So he is a magical performer. So I really look up to him. I have a lot of respect for him. But I also really admire him for the person that he is. Any special dance number with Balakrishna garu? Very greedy you are. One dance number you have, na? బాబీ గారు ఇక్కడండి. బాబీ గారు మనిషి ఎక్కడ ఉన్నారు కానీ మనసంతా ప్రసాద్ ల్యాబ్లో ఉన్నట్టుంది. కరెక్ట్గా చెప్పారు. ఎన్ని రోజులైంది పడుకుంది? 15 రోజులు అయిందండి. ఓకే, ఇంకెన్ని రోజులు పడుకోకుండా ఉండాలి? ఒక 2 days. కాపీ వెళ్ళిపోతే క్యూబ్కి హ్యాపీ. ఓకే, సో ఆన్ టైం ఉంది మొత్తం అంతా? ఆన్ టైం ఉంది. ప్రెషర్ ఉంది కానీ ఆన్ టైం. ఓకే, వంశీ గారు మీరు ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా సరే విజువల్స్ జైలర్ విజువల్స్ అంట మల్టిపుల్ టైమ్స్ చెప్పేవారు. అండ్ ట్రైలర్ చూస్తే దానికి ఏమాత్రం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారి సినిమాల్లో ఇంత క్వాలిటీగా వచ్చిన ఫిల్మ్ ఇంకోటి లేదేమో. ఇంకా ట్రైలర్ టీజర్ విషయానికి వస్తే రెండు సేమ్ ఫార్మాట్లో వెళ్ళినట్టు అనిపించింది, ఒక షోరీల్ లాగా. లైక్ సినిమాలో ఉన్న విజువల్స్ కానీ లేకపోతే బాలకృష్ణ గారి గెటప్ అపియరెన్స్ క్యారెక్టరైజేషన్ కానీ ట్రైలర్లో టీజర్తో కొంచెం డిఫరెంట్గా కొద్దిగా ఎంతో కొంత కథ చెప్పుంటే కొంచెం ఇంకా రీకాల్ వాల్యూ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేదేమో అనిపించింది. అంటే ట్రైలర్లో చెప్పే కథ కాదండి ఇప్పుడు యాక్చువల్లీ, అందుకని చెప్పడానికి ట్రై చేయలేదు కూడా మేము అసలు. యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు అందరి క్యారెక్టర్స్కి ఒక షోరీలానే ట్రై చేసాము. మేము తీసిన ఒక విజువల్ ఆ వరల్డ్ అంతా చూపిస్తానికి ఒక షోరీలానే వాడదామని అనుకున్నాం, ఎందుకంటే కథ రివీల్ చేయలేం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాలకృష్ణ గారికి ఎవరేమవుతారో కూడా ఎవరికి తెలియదు. ఇద్దరు హీరోయిన్ అనే అంటున్నారు, అంతే ఇద్దరు హీరోయిన్లు అని అనుకుంటామే సినిమా రిలీజ్ అయ్యేదాకా. ఇద్దరులో ఎవరికి బాలకృష్ణ గారికి ఏమవుతారో కూడా ఎవరికి తెలియదు కదా, అది రివీల్ కూడా చేయలేము కథలో, అందుకని అలా వదిలేసాం ఇంకా ట్రైలర్లో. 2024 చాలా లక్కీగా ముగిసింది. ఆ లక్ స్పిల్ అవుతుంది అంటారా 2025లోకి? సార్ సినిమా ఇండస్ట్రీ లక్ ఎంత ఇంపార్టెంటో మనం తీసిన కంటెంట్ మీద మనకి అది తెలుస్తుంది కదా మనకు ముందు వైబ్. నేను సినిమా చూసుకున్నాను సార్, సినిమా మీకు డిసప్పాయింట్ చేసే సినిమా కాదు అసలు. మీరు ఏ రకంగా ఏ డౌట్ పెట్టుకోకుండా నేను చెప్పిన ప్రతి మాట ఇందాక మా సుమగారు పెద్ద డైలాగ్ వేశారు నా మీద బాలకృష్ణ గారులానే, అంత కాన్ఫిడెంట్గానే ఉన్నాను నేను. సినిమా గ్యారంటీ మంచి సినిమా అవుతుంది. బాలకృష్ణ గారి కెరియర్లో ఒక లైబ్రరీ సినిమా అవుతుంది గ్యారంటీనే. ఆల్ ది బెస్ట్. బాబీ గారు హియర్ అండి, ఇక్కడండి బాబీ గారు. ఓకే గొడవ పడద్దు సార్, రెడీ. ఇది దబిడి దిబిడి సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అది నాగవంశీ ఇంట్రెస్టా లేకపోతే కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా స్టెప్పులు? ఏంటి ఊర్వశిని కొట్టింది నేనా? అంటే బాలే ఊహించుకొని మీరు కొట్టుంటారు. అప్పుడు నేను కొడుతున్నానంటే నా ఇంట్రెస్ట్ అంటే ఒక రకంగా ఉంటుంది, బాలకృష్ణ గారు కొట్టడానికి మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ప్రొడ్యూసర్గా మంచి మాస్ సాంగ్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. అవును, అదే మాస్ సాంగ్ ఇచ్చాం కదా, దానికి మాస్ సాంగ్ ఇవ్వాలనుకుంటాం కానీ ఊర్వశిని ఎక్కడ కొట్టాలని నేను డిసైడ్ చేస్తాను. అంటే మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు అనేది అది నాకు అర్థం కావట్లా. నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందని అనుకుంటున్నారు మీరు దీంట్లో? నాగవంశీ గారు, సో ఇద్దరు బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ని పెట్టారు, కానీ ఊర్వశి గారిని కూడా ఎందుకు క్యాస్ట్ చేశారు? వీళ్ళతో కూడా చేయించవచ్చు కదా. అలా కొట్టిస్తానే క్యాష్ చేసాం. వీళ్ళిద్దరు కొడతానంటే ఒప్పుకొని అన్నారు, అందుకని ఆవిడని కొట్టిస్తాను. అండ్ ఓకే సార్. బాబీ గారు బాలయ్య గారికి ఇంకోటి కొండవీటి దొంగ రిఫరెన్స్ లా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు, సో దాని మీద మీ ఒపీనియన్? అంటే గుర్రం ఒకటేనా రిఫరెన్స్? సో అంటే సగం వైబ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అలా ఉంది, ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే ఫ్రెష్గా ఉండదు? ట్రైలర్ టేక్ ఆఫ్లో కీపింగ్ ఫన్ అయితే ట్రైలర్ టేక్ ఆఫ్లో చెప్పింది కదా, చిన్న పాప మంచోళ్ళకి మహారాజు, చెడ్డోళ్ళకి డాకు, అంతే. అది మీరు కొండవీటిది అనుకోండి, రాబిన్ హుడ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకున్నా దట్స్ ఓకే, కానీ క్యారెక్టర్ అలాంటిది. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. రీసెంట్గా దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా దాని మీద కొన్ని ట్రోల్స్ అండ్ ఇవి నడిచినాయి. సో అందులో భాగంగా ఊర్వశి రొటెల్లా తన స్టోరీలోనే తన ట్రోల్స్ పోస్ట్ చేశారు. సో అది కాసేపు ఉండగా చాలా ట్రోల్స్ నడిచినాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మీరే తెలుగు అర్థం కాక మీరందరూ పొగిడారు అనుకుంది, అందుకని మేము బాబీ చెప్పి తీయించేసాము. ఆయన తను కొంచెం తెలుగు అర్థం కాక తను పొగిడారు అనుకుని పొరపాటును పెట్టేసింది. ఓకే సార్. బాబీ గారు
బాలకృష్ణ గారికి అఖండ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు. అందులో పవర్ఫుల్ డైలాగ్ని మీరు ఈ సినిమాలో వాడారు. అలా ఇంకా వేరే సినిమాల్లో బాలకృష్ణ గారు డైలాగులు ఏమైనా వాడారా ఏంటి? బోత్ ఆర్ నాట్ సేమ్ అనేదా? ఓకే, అది ఆ సిచ్యువేషన్కి చిన్న ఫన్ వస్తుందని వాడేవండి అంతే. ఇంకా వేరే సినిమాలు ఏ డైలాగ్స్ లేవు. వంశీ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి? ఫిల్మీ లుక్స్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫిల్మీ ఫోకస్ అని ఎవరు వచ్చారా? వచ్చినట్టున్నారు సార్. సార్ బేసిక్గా బాలకృష్ణ గారి కెరీర్లోనే ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. అంటే సినిమా హిట్ అయితే 100 కోట్లు రావటం అనేది ఇప్పుడు మామూలు విషయమే. బట్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వేరే సినిమాలు కూడా ఉన్నాయి. సో కలెక్షన్ పరంగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? మీరు ఎలా అడిగారండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నట్టు అడిగారు నన్ను. ఇప్పుడు నేను కలెక్షన్ చెప్పి వాళ్ళకి ఏదో ఒక నెంబర్ చెప్పి అవన్నీ అవసరం? డబ్బుల గురించి ఎందుకు డిస్కషన్? సినిమా సంక్రాంతికి మంచి సినిమా, గ్యారంటీ హిట్ సినిమా, అంతవరకు అయితే గ్యారంటీ. పోస్టర్లు నెంబర్లు అనేది ఇంకా మీకు తెలుసుగా జరుగుతూనే ఉంటాయి అన్నీ. నాగవంశి గారు, ప్రజ్ఞ గారు, నాగవంశి, ఇది జనరల్గా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన ఇంటర్వ్యూలో కానీ మన తెలుగు స్టేట్లోనే ట్రెండ్ అవుతుంటారు. ఈ మధ్యలో బోని కపూర్ విషయం అది నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నారు. దాని గురించి మీరు ఏంటి అభిప్రాయం? ఆ కాంట్రవర్సీ ముగిసిందా? అసలు కాంట్రవర్సీ ఏమైందండి? కూడా ఎండ్ అవ్వడానికి కానీ స్టార్ట్ అవ్వడానికి కానీ ఏం కాంట్రవర్సీ అయింది? ఇప్పుడు నేను ఏదో సౌత్ ఇండియన్గా ఒక సౌత్ సినిమా గురించి ఏదో చెప్పాను, వాళ్ళు నార్త్ ఇండియన్స్గా కొంచెం హర్ట్ అయ్యారు, అయిపోయింది అక్కడతో. దానికి ఏమి కాంట్రవర్సీ ఏం లేదండి. దానికి ఏమి. బాబీ గారు ఇక్కడ యాక్చువల్గా మనకి ఇండియన్ సినిమాలో డాకు అంటే ఒక గబ్బర్ సింగ్ అనేది ఫేమస్ అండి. అంటే మీరేమన్నా ఆ క్యారెక్టర్ తీసుకొని దాన్ని పాజిటివ్గా ఇలా ఫ్యామిలీ అలా ఏమైనా ప్లాన్ చేశారా? ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ ఏంటి మీకు? అంత కష్టపడలేదండి. మామూలు డాకు అనే క్యారెక్టర్ తీసుకొని చిన్న రాబిన్ హుడ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే రిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ క్యారెక్టర్ని మీరు తీసుకోవడానికి ఇదే రిఫరెన్స్ అండి. దీని తర్వాత దీని రిఫరెన్స్. ఇప్పుడు దాకా మన తెలుగులో డాకు రాలేదు కాబట్టి. మీరు ఇంతకుముందు అంటే రవితేజ గారితో పవర్ అని ఒక సినిమా చేశారు సార్. అది తీసుకుంటే కూడా అదే నార్త్ దీని మీద తీసుకున్నారు కదా. సో అంటే దీంట్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే బాలకృష్ణ గారితో ఈ సినిమా చేయడానికి సబ్జెక్ట్లో? మీరు ఇంతకుముందు రవితేజ గారితో కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా సార్. అంటే కలకత్తా బ్యాక్ డ్రాప్. ఓకే, అలా దీంట్లో ఇందులో మిమ్మల్ని ఈ కథ డిమాండ్ చేసింది. ఒక లొకేషన్ని మంది కానీ ఒక బయట ప్రాంతాన్ని కథ డిమాండ్ చేసింది కాబట్టి అటు వెళ్ళాము. ఇంకొకటి సార్, ట్రైలర్లో సేమ్ ఈ జైలరు దీంట్లో వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రజనీకాంత్ గారి ఇంటి మీద వాళ్ళు దాడి చేసినప్పుడు ఒక ఉమెన్ ఉంటుంది కదా, తన ఫైట్, అలాంటి ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్లో. అది బాలబాబు గారి ఇల్లు కాదండి ఫస్ట్ థింగ్. మీరు సినిమా చూస్తే అది అవుతాయి, వేరే ఇల్లు అది. ఓకే, థ్యాంక్ యూ. Prajnaji, hi, here. This side, your right side. Yeah, hi. Myself, Hema Malini here. Ooh, what a name. Hema Malini. Yes. Wow, love your name. Thank you. Actually, మీ లుక్ చూసుకుంటే యు ఆర్ లైక్ సెకండ్ హాఫ్లో వస్తారని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో మై క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ద హీరోయిన్స్. మీ లుక్ టెస్ట్ ఎన్ని లుక్స్ ట్రై చేశారు టు డూ ఫైనలైజ్ ఆ లుక్కి ఇద్దరికి? Actually, I'll tell you, when I did the look test, Bobby sir and Vijay sir had a lot of clarity as to what they wanted me to look like. So, I am going to answer something else. So yeah, we just tried exactly what we needed for the film and it worked out. We just had to try the hair 2-3 different ways and we just had to kind of see small little details about the Mangal Sutra and the bindi and the kind of jewelry that will work with each look. But honestly, that was only to set the look. We didn't need to try different looks to get one look because I was also genuinely really shocked with the kind of clarity that director sir and DOP sir had because there was no negotiation over there. If I went on set with maybe one drop of lipstick also, one drop of lip balm also, they'll be like, okay, remove. Little 1 centimeter longer earring, they'll be like, remove. So they were very, very clear about what
Kaveri is going to look like. So it's a completely de-glam role. There is literally no makeup and hair, and they used to actually add some sand on my face. You know, they're like, Pragya is glowing today. That's a problem. Can you just make her not glow today? You know. So we worked like that, and the look test was actually very easy because they knew what they wanted me to look like. శ్రద్ధజీ వన్ సెకండ్ బాబీ గారు ఒక్క నిమిషం అండి మీ క్వశ్చన్ కన్నా ముందు జస్ట్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. రారా సరే అక్కడ మీరు అందరు అటు సైడ్ ఒక ఫోటో తీసుకోరా వాళ్ళిద్దరు. ఓకే బాబీ గారు ఇక్కడ బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారి పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా, ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను అంతకుముందు కూడా చెప్పానండి, బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం. సో జయలవకుశ తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. అది ఎప్పటికీ ఉంటుంది. అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ జర్నీ లాగా ఉంది. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నా, లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చిన మారేడుమిల్లి అప్పుడు వచ్చిన ఆయన కోప్పడుతుంటారు. ఏంట్రా అంటే దాని రీజను ఇంత జర్నీ చేసి వచ్చారు వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని. సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఓ రోజు చెప్పారు, బాబీ మనమంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, వాళ్ళు పాప నాతో ఫోటో దిగడానికి లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని. సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి. అంటే బాబీ గారు ఒక్క నిమిషం బాబీ గారు, అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసింది, అది నిజమేనా? ఏంటి అంత డ్రామా జరగలేదండి, దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవి ఏమి లేవు. అంటే అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయ్య బాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను, అంతే జరిగింది. తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ పంచులో ఒక క్యారెక్టర్ ఏదన్నా ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన. అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే. తర్వాత ఆయనకి జైలోకుస్ అనే సినిమా చాలా ఇష్టం. సో దాని గురించి కూడా నాతో 2-3 సార్లు మాట్లాడారు. సో అవేమీ లేవు. అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే. బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి. ట్రైలర్ చాలా బాగుంది, ఎమోషనల్ టచ్ ఉంది, కానీ అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ చేశాను అన్నారు ట్రైలర్ని. బాలకృష్ణ ఫ్యాన్స్ బీసీ సెంటర్స్ వాళ్ళందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు. ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు? బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్లీ నా ఐడియాలజీయే. సినిమా ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చెప్తుంటాను కదా, ఫస్ట్ మన వంశీ గారికి చూపిస్తా, ఆయన రియాక్షన్ బట్టి నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కన్నా డై హార్ట్ ఫ్యాన్ అయినా చాలా హార్డ్ కోర్. సో చూడంగానే జడ్డ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈవెన్ డైలాగ్తో కూడా వర్షన్ ప్యారల్ రెడీ చేస్తున్నాను నేను. చూపించగానే చూపించగానే వెంటనే ఏంటంటే అదిరిపోయింది గురు అన్నారు. గురు నువ్వు చూసేవా క్లియర్గా అన్న, అదిరిపోయింది గురు అన్నారు. డైలాగ్ లేదా అన్న, అవునా అవసరం లేదే చాలా బాగుంది బాలబాబుతో ఇలా కొత్తగా వెళ్దాం అన్నారు. సేమ్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ అవ్వగానే నేను చూస్తూ ఉన్నాను ట్విట్టర్ స్పేస్ అంతా, అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా అప్రిషియేట్ చేశారు. బాబీ గారు అండి. ఐ థింక్ వీ కెన్ వైండ్ అప్ విత్ దిస్ క్వశ్చన్. సూపర్ సుమక్క జిందాబాద్. ఇది కూడా నా ప్రమేయం ఏమీ లేదండి, సితారా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. బాబీ గారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ తమన్ గారు చాలా రిలాక్స్డ్గా కీబోర్డ్ వాయిస్ ఉంటారు, అందుకనే మీరు పంపించేయాలి అక్కడ. ఓకే, సో హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, బాలకృష్ణ గారి సినిమా అనగానే డైలాగ్స్కి, సాంగ్స్కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో ఆయన యాక్షన్ సీక్వెన్స్కి అంత ఫ్యాన్స్ ఉంటారు. ప్రతిసారి ప్రతి మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి ఫుల్ హైగా ఉంటుంది. సో ఇందులో ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయమ్మా? ఓకే, హైలైట్ అన్ని ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, మిడ్లో ఒక చేజ్ సీక్వెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక 4 ఎపిసోడ్స్ ఉంటాయి.
నా నా ఆకలి మొత్తం తీర్చుకున్నాను బాలబాబు గారి మీద. బాబీ గారు అరాచకం అనొచ్చా? అంటే ఆడపిల్ల కాబట్టి ఇంక నేను బాబీ గారు చెప్పలేకపోతున్నా. బాబీ గారు బాబీ డియోల్ గారిని క్యాస్ట్ చేశారు కదా మీరు యానిమల్ తర్వాత తెలుగు ఫిలింలో. అవును. ఆయన చాలా ప్రామినెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు యానిమల్లో. సో ఈ సినిమాలో ఎందుకు ఆయన్ని పిక్ చేసుకున్నారు? అంటే ఆయన పేరులో కూడా బాబీ ఉందన్న? భలే క్వశ్చన్ అడిగావు తమ్ముడు. ఊర్లో బాబీ అందరినీ ఎక్కడ తీసుకొస్తారు లేదు. బాబీ డియోల్ గారు బాగుంటుంది. ఒక అంటే బాలకృష్ణ గారు సినిమాలో చేసిన విలన్స్ కాకుండా ఇంకెవరినైనా చూద్దాం అనే టాపిక్ వచ్చినప్పుడు నేను వంశీ గారు 3-4 పేర్లు అనుకొని సో బాలబాబు గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా ఇమీడియట్గా బాబీ డియోల్ బాగుంటారు అనిపించింది. సో అలా వెళ్ళాం. లక్కీగా మనం యానిమల్కి రిలీజ్గా ముందే వెళ్ళటం, ఆయన కథ చెప్పటం, ఆయనకి నచ్చటం, ఆయన ఎస్ చెప్పటం, యానిమల్ అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఆయన అదే కమిట్మెంట్ మీద కథ నచ్చటంతో వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ బాబీ గారు మీ పేరండి? రవి గారు అడిగేదే ఇవాళ చిట్ట చివరి క్వశ్చన్. బాబీ గారు అండ్ బాలయ్య బాబు గారు సినిమాలు చేస్తూ ఉంటే ఆయనకు ఏంటంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు మధ్యలో. ఒక కంటిన్యూస్గా ఒక సినిమాలో ఒక వేలో చేసిన మనకి ఆయన సినిమాలు చూసుకుని సమరసింహారెడ్డి అవ్వచ్చు, తర్వాత మళ్ళీ లెజెండ్ అవ్వచ్చు, అఖండ, భగవంత్ కేసరి, మళ్ళీ ఆయన స్టైల్ మారింది కొంచెం భగవంత్. మళ్ళీ ఇందులో కంప్లీట్ హై అండ్ యాక్షన్ ఫిలింలా కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే మెయిన్గా ఈ మధ్యన స్క్రీన్ ప్లే ఇంపాక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమాలో మళ్ళీ ఒక కొత్త వేరియేషన్ ఏమన్నా కనిపిస్తుంది? యా, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అండ్ బాలకృష్ణ గారు చాలా 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 అందంగా ఉంటారు. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా గ్రౌండెడ్గా ఉంటారు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతారు. సో కంప్లీట్గా బాలబాబు గారి సినిమాల్లో కావాల్సిన వోల్టేజ్ని చాలా సెటిల్డ్గా చెప్పాం. బాబీ గారు థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్ బాబీ గారు లాస్ట్ ఓకే. అంటే మీకన్నా ముందు ఆవిడ చేయెత్తారు అందుకని ఎస్. హాయ్ సార్, ఐఎమ్ భవ్య ఫ్రమ్ టీఎఫ్పిసి. సార్ ఇది డాకు మహారాజ్ లాస్ట్ మూమెంట్లో పాన్ ఇండియాలో తమిళ అండ్ హిందీలో రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజం అయితే లాస్ట్ మూమెంట్ మీకు డబ్బింగ్ ఇవన్నీ కూడా అయిపోయాయి? హిందీ లేదండి, థియేటర్కల్గా తమిళ్ ఉంది. అదేమి లాస్ట్ మినిట్ కాదండి, ముందు నుంచి అనుకున్న ప్లానే. ఆ డబ్బింగ్ అంతా రెడీ అయిపోయిందండి, ఇంకా తమిళ్ సెన్సార్ అవ్వాలంతే. హిందీ థియేటర్కల్గా లేకుండా ఓటీటీ వచ్చే ఛాన్సెస్ ఓటీటీలో వచ్చేస్తున్నాం. మీరు యాక్చువల్గా సంక్రాంతి అందరూ ఫ్యామిలీ అందరు కూడా చూస్తారు కదా, సో యాక్షన్ ఉండొచ్చు, ఓవర్ యాక్షన్ ఉంటుందా? ఐ మీన్ ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉంటాయా, లేకపోతే ఫ్యామిలీ అందరు కూడా కొంచెం ఎంటర్టైన్ అయ్యే సీన్స్ ఉండొచ్చు? నైస్ క్వశ్చన్ మా. ఇప్పుడు మీరు చిన్ని చిన్ని సాంగ్ చూశారు కదా, అవును. కంప్లీట్గా ఓ చిన్న పాప దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తం ఎలా అయితే ఆ సాంగ్లో మేము చూపించామో, ఎలా అయితే మేము ప్రామిస్ చేస్తున్నామో, ఫిల్మ్ మొత్తం అలానే ఉంటుంది. అంటే మీరు యాక్షన్ కాకుండా హ్యూమర్ చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్స్, అండ్ వీటన్నిటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ ఎమోషన్తో వెళ్ళేటప్పుడు మనం ఇంటికి ఒక బ్యూటిఫుల్, ఓ సోల్ఫుల్ సినిమా చూసామే. ఓ సంక్రాంతికి అన్ని ఎలిమెంట్స్ వీడు చాలా తెలివిగా ఇరికిచ్చాడే, బంధించాడే, అన్ని ఫీలింగ్స్ మాకు ఇచ్చాడు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చాడు అనే ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఐ థింక్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మీరు క్వశ్చన్ అడుగుతుండండి, అడుగుతూ ఉండండి, మాకు తెలుస్తూ ఉంటాం. వెళ్ళిపోతున్నారా? అడగండి. యానిమల్ మూవీకి ముందే బాబీ డియోల్ గారికి మీరు స్టోరీ చెప్పారు, దీనికి ముందే జరిగింది, నేను ఆల్రెడీ చేశాము అని చెప్పారు. సో ఆయన మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? దీనికన్నా యానిమల్కి ముందే మీరు చెప్పారు కదా, అప్పుడు రియాక్షన్ ఏంటి బాబీ డియోల్ గారు? ఆయన రియాక్షన్ ఎస్ నేను చేస్తున్నాను అన్నారమ్మా. మిగతా డేట్స్ రెమ్యునరేషన్ మాట్లాడుకుందాం సెకండ్ మీటింగ్ అన్నారు, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. బాలకృష్ణ గారి సినిమాలో పేరు నానాజీ గారా, మైకల్ జాక్సనా, ఇంకో పేరు ఏమైనా ఉందా? చెప్పండి బాబీ గారు, చెప్పండి. ఇదే లాస్ట్ క్వశ్చన్. Jan 12th. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మళ్ళీ అనంతపురం ఈవెంట్లో కలుద్దాము. థ్యాంక్ యూ. జై సుమ.